కామము పక్కన క్రోధం ఉంటుంది. అవి రెండు అక్కా చెల్లెళ్ళు, ఒకళ్ళు ఉంటే రెండో వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు కామము లేని వాడికి క్రోధమేది? రెండూ లేవు. మరి ఇక పరమశివుడికి అసలు కామమే లేదు, ఆయనకి మన్మధుడితో సంబంధమూ లేదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఇలా తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడికి కామము కలిగేటట్టు చెయ్యాలి. మన్మధుడు బయలుదేరాడు నీ చేస్తానని, వేశాడు ఒక్క బాణం. ఆయన మూడో కన్ను తెరిచాడు, భగ్గున మండిపోయి బూది కుప్పై కింద పడిపోయాడు. అమ్మవారంది, ఒరే నువ్వు పట్టుకుంటే ఎక్కడ పరమేశ్వరుడి మనసు కదుపుతావురా, ఆ ధనస్సు బాణాలు నాకీయన ఆవిడ తీసుకుంది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే మన మనసులన్నిటినీ కూడా కామమోహితం చేస్తాడు. అవే ధనస్సు పుష్పబాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మనకి ప్రశాంతత కలుగుతుంది, భక్తితో నిండుతాయి మనస్సు ఇంద్రియాలు. ఇప్పుడు ఆవిడ తీసి పట్టుకుంది. మన్మధుడి చేతిలో ఉంటే మనకి కామం, అమ్మవారి చేతిలో చెరుకు బిల్లు పుష్పబాణాలు ఉంటే పరమశివుడికి కామం కలిగింది. ఏమని కామం కలిగింది? ఆయన కామము మన కామము వంటిది కాదు. ఆయనకి ఏ కామం కలిగిందంటే, ఒక్కడనే ఉన్న నేను అనేక మగుదునుగాక అనుకున్నాడంటే సృష్టి జరగాలని కోరుకున్నాడు. అప్పటి వరకు సృష్టి లేదు. ఈ సృష్టి అంతా జరగాలనేటటువంటి కోరిక పరమశివుడికి కలిగేటట్టుగా చేసినది ఎవరు అంటే అమ్మవారు. ఆవిడ ఆ చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుని శంకరుడి వంక చూసినటువంటి చూపు వల్ల పరమశివుడి యొక్క మనసులో కదలిక వచ్చి, నేను ఒక్కడను అనేక మగుదునుగాక అని కోరుకున్నాడు. అప్పుడు ఈ సృష్టి అంతా వచ్చింది. ఆ కామము కలిగిన ఈశ్వరుణ్ణి కామేశ్వరుడు అంటారు. ఆ కామేశ్వరుని ప్రాణనాడి అమ్మవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా దంపతులు. అందుకని ఆవిడ ఏం చేసింది? ఆ కాముని ప్రతాపం పనికిరానప్పుడు తాను చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని శంకరుణ్ణి కామేశ్వరుణ్ణి చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంది. తను పక్కన కూర్చుంది. ఇప్పుడు ఆయన అలా కూర్చుని మనందరినీ చూస్తుంటే మనకి తండ్రి లభించాడు, తల్లి లభించింది, మనందరికీ శరీరాలు వచ్చాయి. అంటే మనందరం పుట్టడానికి అవకాశం వచ్చింది. కాలిపోయిన మన్మధుణ్ణి బతికించింది కాబట్టి శరీరాలు వచ్చాయి. కాబట్టి మళ్లీ పుణ్యకర్మలు చేసుకుని చేసిన పాపాన్ని పోగొట్టుకుని భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అంటే ఇది ఎవరు కల్పించారు? అమ్మవారు కల్పించారు. అందుకే ఆవిడ చూపు మన మీద పడితే ప్రశాంతత, ఆవిడ చూపు శంకరుడి మీద పడితే మనస్సు కదులుతుంది. ఎందుకు శంకరాచార్యులు వారు ఈ మాట అంటున్నట్టు అంటే, ఇందులో గమనించవలసిన చమత్కారం ఒకటి ఉంది. అమ్మవారు మన్మధుడు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని పరమశివుడి యొక్క మనసు కదపలేక కాలిపోతే కదూ ఆవిడ తీసుకుంది మళ్ళీ మన్మధుణ్ణి బతికించి. అంటే ఇప్పుడు ఆవిడ మాట మన్మధుడు వింటాడా వినడా నాకు చెప్పండి? శివుడు మూడో కన్ను తెరిచాడు, మన్మధుడు కాలిపోయాడు. కాలిపోయిన మన్మధుణ్ణి బతికించింది ఎవరు? అమ్మవారే బతికించింది. బ్రతికించి, నువ్వు రతీదేవికి తప్ప ఎవరికి కనపడవురా, నీకు అపారమైన శక్తిని ఇస్తున్నాను, ఇదే 5 బాణాలు పట్టుకుని జీవుల మీద వెయ్యి, వాళ్ళకి కామము కలిగి సంతానం కలుగుతుంది. సంతానం కలిగితే శరీరాలు లేని జీవులందరూ శరీరం పొందుతారు. ఆ శరీరాలతో మళ్ళీ పుణ్యకర్మలు చేసుకుని పరమేశ్వరుడికి దగ్గరగా పెడతారు. అందుకని నీకు శక్తి ఇస్తున్నాను, బాణం వేయండి. ఇప్పుడు కాలిపోయిన మన్మధుడికి శరీరం ఇచ్చిందెవరు? అమ్మవారు. అమ్మవారు అంత శక్తి మళ్లీ ఇచ్చి, మళ్లీ పదవిలో కూర్చోపెట్టి, మళ్లీ రతీదేవికి కనపడేటట్టుగా అనుగ్రహించి, రతీదేవి పసుపు కుంకాలు నిలబెట్టి ఆ కాముణ్ణి అంత కాపాడింది మన్మధుణ్ణి. కాబట్టి అమ్మవారంటే మన్మధుడికి భక్తి ఉంటుందా ఉండదా? మా తల్లి నన్ను కాపాడింది, కాలిపోయిన వాడిని మళ్ళీ బతికించింది ఆవిడ, మళ్ళీ నన్ను అధికారంలో నించోపెట్టింది, కాబట్టి నేను అమ్మవారు ఏం చెప్తే నేను అది వింటాను అని మన్మధుడు అనుకుంటాడా? అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. అందుకే అమ్మవారికి 12 మంది ప్రథమ భక్తులు ఉన్నారంటే విశేషోపాసకులు, ఎప్పుడూ అమ్మవారిని ఉపాసన చేస్తారు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తదైవచ అని అమ్మవారికి ఉన్నటువంటి 12 మంది ఉపాసకుల్లో మన్మధుడు ఒకడు. అమ్మవారంటే మన్మధుడికి అంత భక్తి, అంత ప్రీతి. ఇప్పుడు మన్మధుడు అమ్మవారు చెప్పిన మాట వింటాడు. మనం అమ్మవారి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, అమ్మవారు చల్లగా మన వంక చూసింది అనుకోండి, మన్మధుడి వంక చూసేమంటుంది? నువ్వు వాడి జోలికి వెళ్ళకంటుంది. నువ్వు వాడి జోలికి వెళ్ళకు, వాడు నా చెరుకు విల్లు పుష్పబాణాలు వాడి మీద పడతాయి,
నీ బాణాలు వాడి మీదకి ఈకట్టు. ఇప్పుడు ఆవిడ మాట వినాలా వద్దా మన్మధుడు? అప్పుడు మన్మధుడు బాణాలు వేయడు. అన్ని వేళలా స్త్రీ పురుష కామమే అనుకోకండి. మనసు అదే పనిగా కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, అది అవసరమా లేదా అన్నదాన్ని విడిచిపెట్టేసి అవసరంతో సంబంధం లేకుండా కోరికలు కోరుకుని ఆందోళన పడదు, ప్రశాంతతని పొందుతుంది. అందుకని నీలో పిరాగమధికం. అమ్మవారి మాట మన్మధుడు వింటాడు. ఆవిడ వంక చూసి ఆవిడ చూపుల్లో మనం పడితే ఆవిడ మనని మాత్రమే చూడదు, మనని ప్రశాంతంగా ప్రసన్నంగా చూసి ఇలా మన్మధుడి వంక చూస్తుంది. పొట్టి చూపు చూస్తుంది. ఇలా చూసింది సరళమైన చూపు, తిన్నగా ఉంటుంది. ఇలా చూసింది వంకర చూపు. ఇలా చూస్తుంది ఎవరి వంక? మన్మధుడి వంక. ఇలా చూసి వాడి జోలికి వెళ్ళకు అంటాడు. ఇప్పుడు మన్మధుడు ఆవిడ వంక చూసి అంటాడు, అంటే అమ్మా నేను నువ్వు ఎవరి వంక చూశావో, ఎవరిని అనుగ్రహించావో వాడి జోలికి వెళ్ళను. ఇప్పుడు తరించడానికి కారణం ఏదైంది? మనం ఆవిడ్ని చూడ్డామా, ఆవిడ మనని చూడ్డామా? ఆవిడ మనని చూడ్డాం. అందుకెళ్ళి కూర్చోవాలి చెంగాలమ్మ దగ్గర. కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బాగుంది మీరు చెప్పింది, అమ్మవారు మళ్ళీ మన్మధుడికి ప్రాణం పోసింది, అందుకని మన్మధుడు ఆవిడ చెప్పిన మాట వింటాడంతవరకు బాగుంది, మరి పరమశివుడి విషయం ఏమిటి? మన్మధుడు వెళ్ళి పరమశివుడి మీద బాణం వేశాడని మూడో కన్ను తెరిస్తే మరి కాలిపోయాడు కదూ. మరి కాలిపోయిన వాడికి మళ్ళీ బతికినప్పుడు కోరిక ఉంటుందా లేదా? ఈయనేరా నన్ను కాల్చేశాడు, ఎప్పుడన్నా అవకాశం దొరకని చూస్తుంటాడా? చూడ్డా? అంటే శివభక్తుల విషయంలో బాణం వేసేద్దామని చూస్తుంటాడా? అమ్మవారి మాట విని అయ్యవారి జోలికి వెళ్లకుండా ఉంటాడా? దీనికి చాలా తేలిక పరిష్కారం. మీరు చాలా అలా ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎందుకో తెలుసా? ఆవిడెవరు? మహాపతివ్రత. మహాపతివ్రత అయినటువంటి తల్లి శంకరుడి జోలికి మళ్ళీ మన్మధుడు ఎడతానంటే ఒప్పుకుంటుందా? ఇలా చూడదు ఈసారి అంటుంది. అందుకని అమ్మో అయ్య జోలికి వెళ్ళడమే అమ్మ ఒప్పుకుంటుందా? అందుకని ఎప్పుడూ వెళ్ళడు శివభక్తుల జోలికి. కాబట్టి ఇప్పుడు శివుడి కాళ్ళట్టుకున్నా, శివా కాళ్ళట్టుకున్నా, అమ్మవారి కాళ్ళట్టుకున్నా ఎవరు అదుపులోకి వస్తాడు? మన్మధుడు అదుపులోకి వస్తాడు. మన్మధుణ్ణి అదుపు చెయ్యడానికి తేలిక మార్గం ఏమిటి? వాళ్ళ కాళ్ళు అట్టుకోవడమే. వాళ్ళ కాళ్ళు అన్నప్పుడు 4 కాళ్ళు కావు, ఇద్దరిగా ఉన్న ఒకరైన ఆ ఒక మనసున్న ఒక మూర్తి యొక్క 2 కాళ్ళు. అప్పుడు ఇద్దరు ఒకటెలా అయిపోతారు? అర్ధనారీశ్వర స్వరూపం చేత కుడివైపు శంకరుడుండి ఎడం పక్క అమ్మవారు ఉంటుంది. మరి శంకరుడు కనపడ్డే, ఆవిడ ఎరుపు రంగు చేత ఈ తెలుపు రంగుని కప్పేసింది. కప్పేస్తే కనపడ్డావు. కాబట్టి ఇప్పుడు ఆయన కాళ్ళట్టుకున్నా మన్మధుడి దగ్గరికి రాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటైపోయారు అర్ధనారీశ్వర స్వరూపంలో. అదే చెంగాలమ్మ. ఇద్దరు కలిపి ఒకటైపోయారు. ఇప్పుడు ఒకటైపోతే 4 కాళ్ళు ఉంటాయా, 2 కాళ్ళు ఉంటాయా? 2 కాళ్లే ఉంటాయి. 2 కాళ్లలో ఎవరిది ఏ కాలు అన్న సందర్భం ఎప్పుడు రావాలి? ఇద్దరికీ చెరుకో మనసు ఉంటే ఎవరిది ఏ కాలు అని అడగాలి. అందులో ఇద్దరిది ఒకటే మనస్సు, ఇద్దరిది 2 కాళ్ళు. మీరు ఏ కాలు పట్టుకున్నా ఇద్దరికీ అన్వయం అయిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకుంటే వాళ్ళ కాలు కాదు, ఎవరి జోలికెడితే 2వ కాలు కదులుతుంది. ఒకానొకప్పుడు యమధర్మరాజు గారు మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుడు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. శివలింగంతో కలిపి మార్కండేయుడి తలకి పాశం వేశాడు. అమ్మవారు చూసింది, ఏమి రోయ్, ఒక పక్క ఆయన భక్తుడు ఆయన శివలింగాన్ని పట్టుకుని నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తామని అడిగితే నా భర్త తలకి కూడా కలిపి పడింది ఆ పాశం, అంత గొప్పవాడివా అంది. ఇప్పుడు శివలింగానికి పాశం తగిలితే ఎడంకాలు కదిలిందా, కుడికాలు కదిలిందా? యమధర్మరాజు గారిని తన్నిన కాలు ఎడమ పాదంతో తన్నాడు. అంటే ఇప్పుడు శివుడి జోలికెళ్తే ఎవరి పాదం కదిలింది? అమ్మవారి పాదం కదిలింది. అమ్మవారి జోలికెడితే ఎవరి పాదం కదులుతుంది? శివుడి పాదం కదులుతుంది. పరమ ప్రశాంతంగా చెంగాలమ్మ పాదాల వంక చూస్తే ఎవరి అనుగ్రహం కలుగుతుంది? ఒక మనసైన ఇద్దరిది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అర్ధనారీశ్వర స్వరూపానికి ఆ చూపులకున్న గొప్పతనం అది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.